వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము టిఫిన్స్లోకి అంటే ముఖ్యంగా గారెలు, ఇడ్లీ, దోశ వీటిలోకి టేస్టీగా పల్లీలు కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కోసం మనకి ఒక చిన్న సైజు కొబ్బరికాయ ఒక చెక్క అనమాట, ఇలా పల్చగా పచ్చి కొబ్బరి పల్చగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు మనకి పల్లీలు చక్కగా దోరగా వేయించుకుని పొట్టు తీసి ఉంచుకుంటే మనకి కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక 4 ఇవి పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను చిన్నగా ఉన్నా కూడా ఒక 4 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు పొట్టులిసి ఉంచుకోవాలి. తర్వాత చింతపండు కొంచెం ఒక్క రెబ్బ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, మనకి ఉప్పు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు ఎక్కువగా పట్టదు. ముందుగా మనము పచ్చిమిర్చి కొంచెం వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. లేదు మనకి టైం కనుక తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే అలాగే కూడా పచ్చివి కూడా వేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 1 స్పూను ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి ఇలా మధ్యలో కాస్త ముక్కలుగా చేసి వేసుకుంటే మనకి పేలకుండా ఉంటాయి అన్నమాట. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనకి ఇదే మూకిడిలో తిరగమాత కూడా వేసుకుంటే మనకి కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఇదే మూకిట్లో ఇంకొక స్పూను ఆయిల్ యాడ్ చేసుకుని తిరగమాతకు కూడా ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం మినప్పప్పు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర. మనకి మినప్పప్పు కూడా ఇంకా వేగుతున్నాయి అన్న టైంలో కొంచెం జీలకర్ర. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క పించు పసుపు మనకి ఆఫ్ చేసుకున్నాక వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పచ్చి కొబ్బరి ముక్కలు, ఆ తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి వేయించుకుని ఉన్నవి, ఆ తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆ తర్వాత ఉప్పు కూడా 1/2 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఇవన్నీ కూడా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చట్నీ ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం కావలసినంత, నేను చట్నీ అయితే గారెల్లోకి ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు కాబట్టి కాస్త గట్టిగానే ఉంచుకోవాలి గారెల్లోకి. మనకి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం పలచగా చేసుకుంటే గారెల్లోకి, ఇడ్లీల్లోకి, దోశలోకి బాగుంటుంది. ఇప్పుడు మనం తిరగమాత ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పల్లీలు కొబ్బరి చట్నీ అనేది. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.